వారణాసికి స్వాగతం. వారణాసి అనే పేరు పిలిచినంతలోనే ఒళ్ళంతా పులకరించే పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వేశ్వరుని పుణ్యక్షేత్రం. హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్. రామగారు కాశీ వెళ్ళొచ్చారు. మీకు వీడియోలో కనిపిస్తుంది రామగారు. నేను సీత, నేను ఇక్కడే ఉన్నా. మీరందరూ చాలా చాలా బాగున్నారని, ఆ విశ్వేశ్వరుని దయ వల్ల చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. రామగారు అస్సలు అనుకోకుండా వెళ్ళారండి వారణాసికి. పొద్దున్న 9ంటికి దిగి మళ్ళీ సాయంత్రం 7ంటికల్లా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయారు. అంటే ఒక్క పూట పూర్తిగా 12 గంటలు కూడా సమయం కాశీలో ఆయన లేరు. అయినా నా కోసం వీడియోస్ తీసుకొచ్చారు. నాకు కాశీ అంటే చాలా ఇష్టం. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళే పుణ్యక్షేత్రం కాదండి. కాశీ విశ్వేశ్వరుని దయతో పాటు ఆ కాలభైరవ స్వామి దయ ఉంటేనే మనం కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకోగలుగుతాం. ఆ వారణాసిక పుణ్యక్షేత్ర యొక్క అనుభవాన్ని నాకెప్పుడు ఆ భగవంతుడు కలిగిస్తాడా అని ఎదురుచూస్తున్నాను. 10 ఏళ్ల క్రితం మా అత్తగారు వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు చెప్పారు, కాశీ ఎంత బాగుంటుందో, త్రివేణి సంగమం ఎంత బాగుంటుందో, విశాలాక్షమ్మ ఎంత అందంగా ఉంటుందో. నాకెప్పుడు ఆ భాగ్యం కలుగుతుందా అని చూస్తుంటే ఆయనలో నేను సగభాగం కదండి. ఆయనకు ఆ భాగ్యం కలిగించారు భగవంతుడు. ఆయనకి దొరికితే నాకు దొరికినట్టుగానే భావిస్తున్నాను. రామగారు ముందుగా వారణాసి చేరుకునేప్పటికీ ఉదయం 9 అయిపోయింది. అందువల్ల ఆయనకి గంగా స్నానం చేయడానికి కుదరలేదు. రూమ్లోనే ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మొదటగా కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళారు. కాలభైరవ స్వామి ఆలయంలో భుజాన్ని తడుతున్నట్టు కొడుతున్నారు కదండి, దాని భైరవ దండన అని అంటారు. మనం చనిపోయిన తర్వాత పైన భైరవదండం తప్పించుకోవాలంటే ఇక్కడ స్వామివారి గుడికి వెళ్ళి అలా దర్శనం చేసుకోవాలి అంటారు. అలాగే స్వామివారి దర్శనం ముందుగా కాలభైరవ స్వామి యొక్క ఆలయం యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే మనం కాశీ పుణ్యక్షేత్రాన్ని అంటే విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనం కాశీ వెళ్ళిన ఫలితం దక్కదంటండి. ముందుగా మొదటిగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి. ముందుగా తప్పకుండా గంగా స్నానం కూడా చేయాలండి. అలాగే భూగ్రహంలో ఉండే వారాహి అమ్మవారి దర్శనాన్ని కూడా మిస్ అయ్యారు. ఎందుకంటే వారాహి అమ్మవారి దర్శనం 5 to 7 మధ్యలో మాత్రమే ఉంటుందండి. అమ్మవారు గ్రామదేవత. రాత్రంతా గ్రామానికి కాపలా కాచి ఆవిడ పగలు వచ్చి నిద్రపోతారని, అందుకే 5 to 7 వరకు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది. ముందుగా గంగా స్నానం చేసి తర్వాత వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తరువాత కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని ఆ తరువాత శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం, ముందుగా గణపతి దర్శనం, విశాలాక్షి అమ్మవారి దర్శనం, ఇలా అన్నీ లైన్గా చేసుకొని అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఘాట్లు చూడడానికి బయలుదేరితే మంచిది. విశాలాక్షి అమ్మవారు అర్చనామూర్తి కాకుండా అసలైన శక్తిపీఠం స్వయంగా వెలిసింది వెనుకనుంటుందంటండి. అమ్మవారి వెనకాల తొంగి చూస్తారంట. అమ్మవారి దర్శనం అయిన తర్వాత అలాగే అన్నపూర్ణాదేవి దర్శనం, సాక్షి గణపతి దర్శనం మొదలవుతుంది. ఈ దర్శనాలని చేసుకుని మా వారు ఘాట్లు చూడడానికి వెళ్ళారు. అన్ని ఘాట్లలో మణికర్ణిక ఘాట్ అనేది చాలా ముఖ్యమైన ఘాట్ అంటండి. మణికర్ణిక ఘాట్ చూడడానికి వెళ్ళారు. ఎందుకు అంటే సకల కోటి దేవతలు అక్కడ వచ్చి మునిగి స్నానం చేస్తారని ప్రతీకంట. మా వారు దూరం చూసినప్పుడు మణికర్ణిక ఘాట్ అనేది గోస్ బంప్స్ వచ్చాయంటండి. శవాలు వస్తున్నాయంట. వాటిని గంగాజలంలో స్నానం చేయించి తీసుకెళ్ళి వాటికి ఖననం చేస్తున్నారు. తర్వాత సగం పైన కాలిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి నదిలో వేస్తున్నారంట. ఎంతో ప్రశాంతంగా ఉన్న గంగమ్మను చూస్తుంటే ఒళ్ళంతా పులికించిపోతుందండి. అలాగే త్రివేణి సంగమం చూడాలి అంటే ఎండాకాలంలో కాదండి, వర్షాకాలం శీతాకాలం ముందైతే అనువుగా చాలా బాగుంటుందంట. వీలైనన్ని ఘాట్లను సందర్శించుకున్న తర్వాత ఈవినింగ్ 4 అయిందండి. ఆ టైంకి భోజనం చేసి ఎప్పుడెప్పుడు అమ్మవారికి గంగాహారతి ఇస్తారా అని ఎదురు చూశారు. గంగాహారతి మొదలైన తర్వాత వెళ్ళి సప్త ఋషుల హారతి అని అంటారు. ఎందుకంటే సప్త ఋషులు ఇచ్చే హారతి అనే అర్థం ఒక్కొక్క రోజు ఒక్కొక్క హారతి ఉంటుందంట 7 రోజుల్లోని. అసలు చాలా ఎర్లీగా వెళ్ళి ముందు లైన్లో నుంచుంటే గనక మన చేతికి గంట ఇస్తారంటండి. హారతి అయ్యేంత వరకు గంటని వాయించే అదృష్టం కలిగిన వారు ఎంత పుణ్యాత్ములో కదా. ప్రశాంతంగా మన వంక చూస్తున్న గంగమ్మకి ఆ వాయిద్యాలు నడమిస్తున్న గంగాహారతి
కన్నుల పంటగా ఉంటుంది కదండి చూడడానికి. దగ్గర నుంచి చూసిన వారు ఎంత ధన్యులో, ఆ శివయ్య అనుగ్రహం వారికి ఎంతో ఉందని అర్థం. హిందువులకి వారణాసి అనేది ఎంతో ప్రత్యేకం. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగా నది ప్రవహించే స్థానంలో ఉంటుంది. సర్వపాపాలు నశించి పూర్వజన్మ నుంచి విముక్తులవ్వాలి అంటే కాశీ వెళ్ళి గంగా నదిలో పుణ్యస్నానం చేయాలని మన హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయంట. అందుకే ఈ క్షేత్రాన్ని వారణాసిగా పేరొచ్చింది. గంగా హారతి నుంచి 7:30కి ఉరుకుల పరుగుల మీద పరిగెట్టుకుంటూ రూమ్‌కొచ్చి అక్కడి నుంచి ఒక ఆటో పట్టుకొని నేరుగా అలాగే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఆటోలు నిలవ చేయరండి. వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఆటోని నిలవ చేశారంట. ఫ్లైట్ టికెట్స్ అనేవి ముందుగా బుక్ చేసుకుంటే 3,000-4,000లో మనకు వారణాసికి టికెట్ దొరికేస్తుంది. 10 గంటల సమయంలోనైనా వారణాసిలో ఉండే అదృష్టం మా వారికి కలిగిందని నేను భావిస్తున్నాను. ఇది వారణాసి స్పెషల్ కిల్లీ అండి. చాలా బాగుందంట. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.